తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. శంబాల అన్నది ఒక హై ఎనర్జీ. మరి అక్కడి నుంచి కనుక ఎనర్జీ మనం తీసుకోగలిగితే ఈ ప్రపంచంలో మనం సాధించలేదంటూ ఏది ఉండదు అని చెప్పేసి అంటున్నారు ప్రముఖ కాన్షియస్నెస్ డాక్టర్, అలానే హాలిస్టిక్ హీలర్ డాక్టర్ హరిహరనాథ్ రాజ్ గారు. నమస్కారం అండి. నమస్కారం తల్లి. మనం లైఫ్లో చాలా మందిని కలుస్తూ ఉంటాం కదండి. కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది దగ్గరికి వెళ్తుంటే చాలా అసలు నిమిషం కూడా ఉండలేము, నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. మొత్తం నెగిటివ్ థాట్సే ఉంటూ ఉంటాయి. అసలు మనుషులకి ఎందుకంటారు ఈ పాజిటివ్ నెగిటివ్ అందరూ ఒకేలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని చెప్పేసి నా డౌట్ అండి. అంటే ఇదంతా కూడా మన ఆలోచనలేనమ్మా. అంటే ఆలోచనకి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది జరిగిపోతుంది. 100% జరిగిపోతుంది. అసలు ఆ ఆలోచనని మనం నియంత్రించుకోగలగాలి. నియంత్రించుకోవాలంటే మనకి అట్మాస్ఫియర్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక శ్మశానానికి ఉన్నారు, వెళ్ళగానే మీకు అంత హెడేక్ వస్తుంది, తలపోటు రావడం జరుగుతుంది. ఎందుకని? అక్కడున్న నెగిటివ్ ఎక్కే ఫీల్డ్ మనకి అట్రాక్ట్ అయిపోతుంది. అదే మీరు మంచి గుడికి వెళ్ళారు, చాలా ప్రశాంతంగా మైండ్ అంతా కామ్గా ఉంటుంది, అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్స్ అనేవి రావడం. అంటే ఎనర్జీ మన యూనివర్స్లో రెండు ఉన్నాయి, ఒకటి ఎనర్జీ, రెండు మ్యాటర్. అంటే ఎనర్జీ అనేది ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అది పాజిటివా నెగిటివా అనేది అక్కడ మీరు ఎక్కడైతే ఉంటున్నామో ఎన్విరాన్మెంట్ దాన్ని బట్టే మనకి ఆలోచన అనేది రావడం జరుగుతుంది. అంటే మనకుండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్, అతను సక్సెస్ఫుల్ పీపుల్ కాదు, నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నాడో, నెగిటివ్గా మాట్లాడుతున్నాడో వాడిని మీరు అవాయిడ్ చేయాలి, దూరంగా ఉండగలగాలి. ఎందుకంటే ఎవరైతే 100% పాజిటివ్గా ఉండగలుగుతారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు, నెంబర్ 1 అవుతారు. 1% నువ్వు నెగిటివ్గా ఆలోచించినా డిక్లైన్ అయిపోతాం గ్యారంటీ. మొత్తం చూడండి, వైకుంఠపాలెం ఉంది. వైకుంఠపాలెంలో నిచ్చెనుడు పాజిటివ్, పాములు నెగిటివ్. అర్థమైందా? అంటే ఎంత నెగిటివ్ దొరికినా దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోగలగాలి. అంటే హంసలా మారాలి. అంటే మన సమాజంలో అన్నీ ఉంటాయి. అంటే ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది నువ్వు గ్రహించగలగాలి. నువ్వు గ్రహించగలంటే ఏం చేయాలి? నీ లోపల నువ్వు ట్రావెల్ చేయాలి. నువ్వు ట్రావెల్ చేసినప్పుడు నీకు ఆ సృజనాత్మక శక్తి వస్తుంది. అప్పుడు నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతావు. అంతేగాని మనం ఎవరి చెబితే వాళ్ళు నమ్మేసి ఎవరి చెబితే చేత వాళ్ళు ఏమవుతుందంటే మన లైఫ్లో ఫెయిల్యూర్ అనేది రావడం జరుగుతుంది. అంటే అందరూ ఈ రోజున అందరూ చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, యాంగ్జైటీలో ఉన్నారు. నెగిటివ్ వల్లే వస్తుంది. నెగిటివ్ ఇప్పుడు మనకి ఒక డిస్కషన్ అయిందమ్మా. ఒక డిస్కషన్ వల్ల ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్ కింద మారుతుంది. ఆర్గ్యుమెంట్ వల్ల ఏమవుతుంది? యాంగర్ వస్తుంది, కోపం వస్తుంది. కోపం వస్తుంది వల్ల ఏమవుతుంది? 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్. దానివల్ల బీపీ ఫ్లక్చువేషన్ అవుతుంది. నీ ఆరోగ్యం మీద పడిపోతున్నది తెలియకుండానే. అంటే ఒక చిన్న మాట నువ్వు తీసుకుంటాం వల్ల అది నీకు నీ లైఫ్లో నీ ఫిజికల్ బాడీ మీద, నీ ఎమోషనల్ బాడీ మీద, నీ మెంటల్ బాడీ మీద అది యాక్టివేషన్ చేస్తా. సరే కోపం, సరే ఇది ఒక కోపం తెచ్చుకునే మాట. నేను ఎవడో ఒక మాట అన్నాడు, ఇది కోపం తెచ్చింది, ఇది నీకు చేతికి ఇచ్చాను, తీసుకుంటావా? తీసుకోవద్దు. ఎప్పుడైతే తీసుకోలేదు అది నీకు అందుకోడు. ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో నీ లోపల నుంచి ఉక్రోషం వస్తుంది. వాడా అలా అన్నాడా, వాడి సంగతి చూస్తా. ఏం చూస్తావు? ఏం చేస్తావు? అవన్నీ అయ్యేం కాదమ్మా. ఇదంతా టెంపరీ, ఏది శాశ్వతం కాదు. అంతే కదా. అంటే ఎప్పుడైతే మనం దాన్ని బైహార్ట్ చేసేసుకున్నామో, అది నువ్వు ఎప్పుడు అనుభవించేసుకున్నావో ఆటోమేటిక్గా నీకు ఆ ఎమోషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే నెగిటివ్ని పాజిటివ్ని కూడా నువ్వు సెపరేట్ చేయగలిగేంత వివేకం అనేది నీ లోపల ఉండాలి. కానీ అంత స్టేజ్కి ఎలా వెళ్ళగలం అంటారు? మా ఫ్రీక్వెన్సీస్లో పాజిటివ్ థాట్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉందమ్మా. ఓకే. నువ్వు ఎంత బాగా నెగిటివ్ ఆలోచనలు వచ్చినా, నీ ఆలోచనలు పెరిగిపోతున్నా, నీ పాజిటివ్ థాట్స్ అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆటోమేటికల్లీ నీ థాట్ ప్రాసెస్ అంతా మారిపోతుంది. నీకు ఆటోమేటిక్గా నెగిటివ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు నీకు డిస్కనెక్ట్ అయిపోతారు. కానీ ఫ్రీక్వెన్సీ నిజంగా ఇంత మాయా, ఇది మాయల మిరాకిల్ అనిపిస్తుంది. యూనివర్స్ అంతా ఫ్రీక్వెన్సీ కదమ్మా. ఇప్పుడు 93.5 FM పెట్టావు, ఆటోమేటిక్గా నీకు అది వచ్చేస్తున్నది. యూనివర్స్ కనెక్ట్ అయిపోతుంది. అలాగే నువ్వు పాజిటివ్గా ఉన్నావు, నీ పాజిటివ్ వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. నెగిటివ్గా ఉన్నావు, నెగిటివ్ వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. అంటే ఏ ఫ్రీక్వెన్సీ మనం ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ. గుడికి వెళ్తున్నావు, రోజు గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఏమంటారు? వాళ్ళు ఒక సిస్టంలో ఉంటారు, వాళ్ళ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. రోజు మందు కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎనర్జీ లెవెల్ వేరేలో ఉంటుంది. ఏ ఎనర్జీకి ఆ ఎనర్జీ మనకి సింక్రనైజ్ అయిపోతూ ఉంటుంది.
అందుకని మనం మన ఎనర్జీస్ని మార్చుకోవాలి అనుకుంటే మనకి ఏదో ఒక సాధనం కావాలి, ఒక టూల్ కావాలి. అలాగే అందులో కాస్మిక్ గ్రోత్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. యూనివర్స్లో ఉన్న ఎనర్జీని మనం తీసుకుని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. పాజిటివ్ థాట్స్ రావడం జరుగుతుంది. అలాగే కోహెరెన్స్ అంటే అందరినీ కలుపుకి వెళ్తాం సమాజంలో. ఎక్కడికి వెళ్ళినా అన్ని మంచి అయ్యేలాగా, నీకు అనుకున్న పనులన్నీ సక్సెస్ అయ్యేలాగా అన్నీ కూడా మనం ఈ శంబాలా 360 సొల్యూషన్ ద్వారా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అయిన పీపుల్ అన్నా మనం ఫాలో అవ్వాలి. వాళ్ళని మనం ఒక బెంచ్ మార్క్గా తీసుకుని ట్రావెల్ చేయాలి, అన్నింటినీ అధిగమించగలగాలి. అంటే మీకు గత జన్మలో చాలా పుణ్యం చేసి యోగం అనే ఉండాలి. లేదు మన లైఫ్లో ఫెయిల్ అయిపోయిన కూడా ఇలాంటి ఏదైతే గ్యాజెట్స్ ఉన్నాయో అవి తీసుకుని దాంతో వాడటం వల్ల కూడా మీరు ఎన్హాన్స్ అవ్వచ్చు, ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వచ్చు. నీ ఆలోచన విధానం టోటల్ మారిపోతుంది, నీ బిహేవియర్ మారిపోతుంది, లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుతుంది, ప్రతి వాళ్ళు ప్రేమతో క్షమించగలుగుతావు, ప్రేమించగలుగుతావు. అంటే ఫర్గివ్నెస్ అండ్ లవ్ ప్రతి ఒక్కళ్ళు ఇది మనం ఎడ్యుకేట్ చేయగలిగి నేర్పించగలిగితే కనుక అందరూ రైట్ స్పాత్ వెళ్తారు. అంటే ఫెయిల్యూర్ అవుతుంది తప్పు కదమ్మా, కానీ దాన్ని ఎలా మార్చాలి అంటే ఫస్ట్ క్షమించడం నేర్పించాలి పిల్లలందరికీ కూడా. అగ్రెసివ్నెస్ లేకుండా చేయాలి. దాన్ని ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా చేయొచ్చు, మన మాటల ద్వారా చేయొచ్చు. అంటే మాటే మంత్రం. మనం మాట్లాడేమంటే ఎదురుడికి ఎనర్జీ ఫీల్డ్. అది ఒక మాట్లాడేమంటే ఇప్పుడు మీరు ఇలా మాట్లాడి ఎంతమందికి ఎంత హెల్ప్ చేయగలుగుతున్నారు సుమన్ టీవీ వాళ్ళు, ఎంతమంది జీవితాలు మారుతున్నారు, ఎంతమంది హ్యాపీగా ఉంటున్నారు ఈ యొక్క మంచి మంచి ప్రోగ్రాములు చూసి. ఏరు కోరి మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేయగలుగుతున్నారంటే ఎంతమంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఇదంతా కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ వస్తాయి మొత్తం అంతా కూడా. అంటే ఒక మంచి కార్యక్రమం ఇవ్వగలగాలి అందరికీ కూడా. అంటే మాట అనేది చాలా పవర్ఫుల్, అది చాలామంది పనిచేస్తుంది. అందుకని సెలబ్రిటీస్ ఏదైనా మాట్లాడితే అది అన్నీ అవుతుందని మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మీరు కూడా డ్రగ్స్ లేకుండా చేయండి, ఎందుకంటే అందరూ దానికి ఎడిట్ అయిపోతున్నారని చెప్పేసి సినిమా ఫీల్డ్ అందరినీ కూడా చెప్పారు. అంటే అది ఎంత మంచి మాట, అది ఇన్స్పిరేషన్ అవుతుంది కంపల్సరీ. అంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు అంటే ఆయన యొక్క మాట అందరూ వింటారు, నమ్ముతారు. అందుకని ఇలాంటి మంచి విషయం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి, అందరికీ హెల్ప్ జరగాలి, సమాజం బాగుపడాలి. అలాంటి మనం ఈ టెక్నాలజీ ద్వారా శంబాలా 360 సొల్యూషన్ ద్వారా మనం అందరికీ హెల్ప్ చేయొచ్చు. అంటే అందరినీ పాజిటివ్గా మనం చేయొచ్చు, సక్సెస్ చేయొచ్చు 100%. నువ్వు లైఫ్లో ఇప్పటివరకు సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ అని ఇంట్లో తిడతా ఉంటారు. ఏ భార్య ఎవరితో ఒప్పుకోదు. నువ్వు ఎంతో కష్టపడి డబ్బులు ఎత్తుకుంటే చుట్టుపక్కల ఎవరందరూ నెగిటివ్ పీపుల్ లేరు, సక్సెస్ అయిన లేరు, ఫెయిల్యూర్లోనూ. అలాంటప్పుడు ఇలాంటి ఎవరైతే ఏదైతే ఈ శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క ఎనర్జీస్ నువ్వు తీసుకోగలిగితే నీ లైఫ్ అనేది కొత్త లైఫ్లోకి వెళ్తావు, కొత్త జర్నీలో వెళ్తావు. నీ ఆలోచన అప్డేట్ అవుతుంది. ఇప్పుడు అప్డేట్ అవ్వాలి, మన ఆలోచన మార్చుకోగలగాలి. అప్పుడు నువ్వు లైఫ్లో సక్సెస్ వస్తుంది. సక్సెస్ రావాలి అంటే కొత్త జర్నీ చేయాలి, కొత్త నీరు రావాలి. అవును, చాలా మంది అంటూ ఉంటారు ఒకే ప్లేస్ లో ఎప్పుడు ఉండకూడదు, నువ్వు స్థాన మార్పిడి ఉంటే సక్సెస్ కూడా వస్తూ ఉంటుందని. సో అలాగా మనం కూడా ఆ నెగిటివ్ మైండ్ నుంచి ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ 1% కూడా నెగిటివ్ థింక్ చేద్దాం. ఎవరైతే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారో ఒకసారి గుర్తించుకోండి. ఎప్పుడు లైఫ్ లో నెగిటివ్ గా ఉండొద్దు, 100% పాజిటివ్ గా ఉండండి. మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. మీరు ఫెయిల్ అయినా కూడా మీకు 100 రెట్లు 1000 రెట్లు మీకు సక్సెస్ తీరుతుంది. అసలు నెగిటివ్ అనేది లో ఫ్రీక్వెన్సీ వల్ల సక్సెస్ లేదు. నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళు ఈ భూ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఎవరైతే 100% పాజిటివ్గా ఉంటారో వాళ్ళ లైఫ్లో నెంబర్ 1 అవుతారు. నెంబర్ 1 అవ్వాలంటే ఆల్వేస్ థింక్ పాజిటివ్, నిజం మాట్లాడండి, ప్యూరిటీగా ఉండండి, హెల్ప్ చేయండి, 10 మందిని మీరు మార్చండి, 10 మందికి చేయూతనివ్వండి, చెయ్యివ్వండి, అందించండి. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మీ వెనకాల వస్తారు. అది మనం నేర్చుకోవాల్సింది. చాలా బాగా చెప్పారండి. చాలా పాజిటివ్ థాట్స్ అన్ని, పాజిటివ్ వైబ్రేషన్ అంతా కూడా ఇక్కడ అనిపిస్తుంది. సో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా పాజిటివ్ ఫీల్ కలిగింది అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా అందరికీ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం తల్లి, ధన్యవాదాలు.